సో మహిళలు మీ దగ్గరికి ఆల్రెడీ చాలా మంది వచ్చే ఉంటారు. అవును. మెనోపాజ్ అయిన తర్వాత నడుము నొప్పి సార్, నాకు ఈ నొప్పి సార్, ఆ నొప్పి సార్ అని. మోస్ట్లీ నా దగ్గరకు వచ్చినటువంటి లేడీస్ ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, డాక్టర్ నాకు నొప్పులు వచ్చాయి కరెక్టే, కానీ నాకు పక్కా డౌటే లేదు, పీరియడ్ స్టాప్ అయిపోయినప్పటి నుంచి నాకు ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు ఈ మెయిన్గా అంటే బోన్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఈస్ట్రోజన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. 30 ఏళ్ళకు కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. ఒకటి వచ్చేసి జెనెటికల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, ఇలాంటి సర్జరీస్ జరగడం వల్ల కూడా మనకి బోన్ ఆర్ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్ చూస్తుంటాం. నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఫర్ ద సొసైటీ. దిస్ ఇస్ సహస్ర. మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత మహిళల్లో చాలా రకాల ఇబ్బందులు, ముఖ్యంగా గర్భాశయంలో సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మెనోపాజ్ అయిన తర్వాత గర్భాశయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ దాన్ని తీసేయడం అది జరుగుతుంది. సో ఇది పక్కన పెడితే మెనోపాజ్ వల్ల కూడా ఇంకా ఇతర రకాల శరీర భాగాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అనేది రావడం అనేది కామన్గా అయిపోయింది. మరి ఈ మెనోపాజ్కి ఈ బ్యాక్ పెయిన్ ఆర్ నీ పెయిన్, బోన్కి అసలు ఏంటి సంబంధం అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఈ విషయాలన్నీ కూడా మనకి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్, ఎంపీటీ ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ, ఫౌండర్ ఆఫ్ పవన్ కేర్ హెల్త్. నమస్తే డాక్టర్. నమస్తే. సో మహిళలు మీ దగ్గరికి ఆల్రెడీ చాలా మంది వచ్చే ఉంటారు. అవును. మెనోపాజ్ అయిన తర్వాత నడుము నొప్పి సార్, నాకు ఈ నొప్పి సార్, ఆ నొప్పి సార్ అని. సో వాళ్ళకి అంటే మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి ఇలాంటి సజెషన్ ఇస్తారా, లేకపోతే ట్రీట్మెంట్ ఉంటుందంటారా? మోస్ట్లీ నా దగ్గరకు వచ్చినటువంటి లేడీస్ ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏజ్ పడిన వాళ్ళు అంటే 45-40 ఇయర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన వెంటనే డాక్టర్ నాకు నొప్పులు వచ్చాయి కరెక్టే, కానీ నాకు పక్కా డౌటే లేదు, పీరియడ్ స్టాప్ అయిపోయినప్పటి నుంచి నాకు ఇట్లా వచ్చినాయి నొప్పులు. నాకు ఎప్పుడైతే మెనోపాజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా వచ్చాయని చెప్తారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు చెప్పడంలోనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు గందరగోళంగా ఉండడము, ఒక ఏమంటారు వాళ్ళని ఇష్యూస్ కొన్ని అడుగుతాను కదా, అమ్మ మీకు స్టార్ట్ అవుతూనే మెనోపాజ్ స్టాప్ అయింది కదా, ఈ సిమ్టమ్స్ ఏమైనా చూసారా మీరు అడుగుతాను అనమాట. చిరాకు ఎక్కువ వస్తుందంట, వస్తుంది డాక్టర్ అంటారు. చిరాకు ఎక్కువ వస్తుంది, కోప్పడము, లేకపోతే నిద్ర అనేది అసలు రావట్లేదు డాక్టర్ నాకు, ఇట్లా చెప్తారనమాట. సో ఇవన్నిటికి ఏంటి అంటే ఊరికే బాడీ అంతా మంటలు, వేడిగా అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ మెనోపాజ్ స్టాప్ అయినాక ఇవన్నీ చూస్తుంటాం. నేను అవి అడగడము, బోన్కి ఏంటి సంబంధము, ఈ కోపం కానీ లేకపోతే నిద్ర రాకపోవడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే సెల్స్ రిపేర్ అవ్వడానికి, సెల్స్ రీజెనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట ఈ సిమ్టమ్స్ అడగడం వల్ల కూడా. సో ఈ మెనోపాజ్ అయ్యే వాళ్ళు మోస్ట్లీ 45 ఆ ఏజ్ వాళ్ళ తర్వాతనే చూస్తుంటాం. ఒకవేళ 45 కాకుండా కూడా 30 ఇయర్స్లో కూడా మెనోపాజ్ ఆగిపోయిన వాళ్ళు మీరు విన్నారు ఎప్పుడైనా? 30 ఇయర్స్ కూడా మెనోపాజ్ ఆగిపోయిందని విన్నారా? ఇస్ ఇట్ ట్రూ సార్? సో ఎవరికైతే జెనెటికల్ ఇష్యూస్ ఉన్నా సరే, లేకపోతే ఓవర్ ఇన్ కండిషన్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళలో కానీ, లేకపోతే హైలీ స్ట్రెస్ కండిషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు అయినా సరే, రేర్ కేసెస్, బట్ ఆ రేర్ కేసెస్ కూడా మనం చెప్పుకోవాలి. ఎవరో ఒకరు వీడియోస్ చూస్తుంటారు, ఓకే నాకు కూడా ఆగిపోయింది అనే చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. బట్ మోస్ట్ కామన్ గురించి మాట్లాడుకుంటే లేడీస్ 45 ఉండేవర్స్ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, జాయింట్ ఆర్ బోన్ రిలేటెడ్ పెయిన్స్ వస్తుంటారు కదా. సో వాళ్ళల్లో ఏమైపోతుంది అంటే ఈ మెయిన్గా వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ మెల్లిగా అరగడము, అంటే బోన్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది వీళ్ళల్లో. చీటికి మాటికి కింద పడినా కూడా నొప్పి అంటుంటారు అనమాట. లేకుంటే ఇంకొద్ది ఎక్కువ ఇట్లా ఎక్కువ కొద్ది డిస్టెన్స్లో పడ్డారనుకోండి బోన్ ఫ్రాక్చర్ ఈసారి. సో బోన్ ఫ్రాక్చర్ వరకు జరుగుతుంటాయి. ఇదంతా ఏంటంటే మెయిన్గా 2 హార్మోన్స్, ఈ మెనోపాజ్ కానీ ఇవన్నీ రావడానికి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ కానీ ఈస్ట్రోజన్ అనే 2 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లే మనకు వస్తుంది. ఉమెన్లో ఎక్కువ ఈస్ట్రోజన్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది స్టేబుల్గా ఉంచుకోవాలి. స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఈ మెయిన్గా అంటే బోన్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఈస్ట్రోజన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే తక్కువ అంటే ఈ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ జరగడం స్టార్ట్ అవుతుంది అనుకో, ఈ బోన్ లాస్ అనేది చాలా హై ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్నే మనం ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇంకా వీళ్ళలో ఏముంటుందంటే మెయిన్గా మజిల్స్ కూడా చిన్న దగ్గర కూడా ఇన్ఫ్లమేషన్ అనేది చేరుకోవడం మనం చూస్తుంటాం. ఎక్కడైనా సరే ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే మజిల్ వీక్ అయిపోవడము, ఇవన్నీ చూస్తుంటాం. సో వీళ్ళల్లో ఇంకా మనం ఎక్స్ట్రీమ్గా ఏం చూడొచ్చు అంటే బోన్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే త్వరగా మానడము, ఏదైనా దెబ్బ తగిలినా కూడా అంత ఈజీగా మానదనమాట వీళ్ళల్లో.
మెనోపాజ్ ఉన్న వాళ్ళు. మీరు మెనోపాజ్ చెప్పినప్పుడు 35 ఏజ్ 30+ ఉన్న వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుందంటే, సో 2 ఓవరీస్ లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏదో ఇష్యూస్ వల్ల ఓవరీ పోస్ట్ ఆపరేటివ్ అని అంటారు, సో అవి తీసేస్తూ ఉంటారు. ఓవరీస్ తీసేసినా కూడా పీరియడ్స్ ఆగిపోయి అప్పుడు మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో 30 ఏళ్ళకి కూడా ఈ ప్రభావం చూపిస్తుంది మొక్కలు. నేను అది ఇందాక చెప్పాను, 2 కండిషన్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి జెనెటికల్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల, ఇలాంటి సర్జరీస్ జరగడం వల్ల కూడా మనకి బోన్ ఆర్ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్ చూస్తుంటాం. సో అందుకే కన్సిడర్ చేసుకోవాలి. మెనోపాజ్ ఆగిపోయినంత మాత్రాన అసలు ఎందుకు ఆగే, జెనెటికల్ ఫ్యాక్టరా లేకపోతే ఇలాంటి మీరు చెప్పిన సర్జరీస్ వల్ల ఆగిపోయాయి అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వీళ్ళలో ఏం చేసుకుంటే మెనోపాజ్ అయిన తర్వాత లేడీస్ ఎంత జాగ్రత్త ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బోన్ రిలేటెడ్ హెల్త్ అంటే, మెయిన్గా 2 సప్లిమెంట్స్ అనేది మేజర్ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి కాల్షియం, ఒకటి వచ్చేసి వైటమిన్ డి. వైటమిన్ డి ఏంటంటే జస్ట్ బోన్ సన్లైట్కి ఎక్స్పోజ్ ఉండాలి మన స్కిన్ కానీ. ఇది ఏం చేస్తుంది అంటే స్కిన్ ఎక్స్పోజ్ ఉండాలి, స్ట్రెచెస్ కూడా లైట్గా జాయింట్స్ని ఇలా కదిలించడము, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ 15 to 20 minutes. దట్ టు ఏజ్ కూడా టైం కూడా చూసుకోవాలి. 11 o'clock నుంచి 3 o'clock ఆ టైం పీరియడే. అంటే ఇష్టం వచ్చినట్లు మనము వైటమిన్ డి నాకు 5 o'clock వస్తుంది అంటే అట్లా ఉండదు అనమాట. ఆ టైమింగ్స్లోనే వైటమిన్ డి అబ్జార్ప్షన్ కానీ ఇది కానీ హై ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ అనేది చాలా, నేను సూర్య నమస్కారం సూర్యోదయం అప్పుడు చేసుకునేటంగా డాక్టర్ సరిపోతుంది అంటే, దానివల్ల మీకు బ్రెయిన్కి సర్కేడియం రిథమ్ అంటాం అన్నమాట. అంటే బ్రెయిన్కి సిగ్నల్ పంపుతావు, ఈరోజు పొద్దున్న చూసావు నువ్వు, రాత్రి అయిందేమో డార్క్ లైట్ చూడు. దీని మీనింగ్ మెలటోనిన్ ప్రొడక్షన్ అవుతుంది అని దాని మీనింగ్. కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్ బతుకుతుంటారు, వాళ్ళకి పొద్దున్న మబ్బే, మధ్యాహ్నం మబ్బే, రాత్రి అంటే వాళ్ళకి 3 ఈ రూమ్లోనే ఉంటుంది. అంటే వాళ్ళని తప్పు పట్టలేము, వాళ్ళ వర్కే అది. 4 గోడల మధ్యన బతుకుతూ ఉంటారు. వాళ్ళకి పొద్దున్న ఒకటి ఇదే, మధ్యాహ్నం ఇదే. వాళ్ళలోనే హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తుంటాం మనం అనమాట. వాళ్ళకి పొద్దున తెలియదు, మధ్యాహ్నం తెలియదు, రాత్రి తెలియదు, జస్ట్ ల్యాప్టాప్ మీద కూర్చొని నొక్కుతూనే ఉంటారనమాట. ఫుడ్ అక్కడికే వస్తుంది టేబుల్ దగ్గర, లేకుంటే స్విగ్గీ జొమాటో వచ్చేస్తుంది. వాళ్ళలోనే ఈ సర్కేడియం రిథమ్ చక్కగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మెలటోనిన్ ప్రొడక్షన్ ఉండదు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, వైటమిన్ డి వల్ల అంటే లేకపోయినా సన్లైట్, మార్నింగ్ సన్లైట్ జస్ట్ ఒక కొన్ని నిమిషాలు తగలకపోయినా కూడా మన సర్కేడియం రిథమ్ అనేది దెబ్బతింటది. ఇప్పుడు సన్లైట్ కాకుండా కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంటారు, అవి కూడా డ్యామేజ్ అవుతుంటది. జస్ట్ ఏంటంటే భయపెట్టడానికి మనం ఎక్కువ చెప్పకూడదు అనమాట. ఇంకా అసలు మామూలుగా అంటేనే బయటికి రారు, మరి ఇప్పుడు డ్యామేజ్ అవుతుందంటే మరి కొత్త చెప్పినట్టు మనం అసలు పోవద్దని అంటారు అనమాట. జనాల సైడ్ కూడా ఆలోచించుకోవాలి. సో దానివల్ల ఏంటంటే సన్ స్క్రీన్ కొద్దిగా అప్లై చేసి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే డైరెక్ట్ యూవీ రేస్ తగలడం వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది హై ఛాన్సెస్ ఉంటుంది. సార్ ఎస్, మీరు అన్నట్టు సన్ ఎక్స్పోజ్ వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇన్సైడ్ ఆ సన్ రైజ్ వెళ్ళి లోపల బోన్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా ఈ సన్ రైజ్? అదే కదా, ఫ్యాట్ దగ్గరికి వెళ్ళి ఫ్యాటీ యాసిడ్స్ గా బర్న్ అయ్యి కోలికాల్సిఫెరామ్ అంటాం అనమాట. ఈ వైటమిన్ డి అనేది డైరెక్ట్ ఫామ్ లో కాదు, ఆ కోలికాల్సిఫెరాల్ వచ్చేసి వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ నుంచి మనకి ఇది జరిగే ప్రాసెస్. బట్ సన్లైటే పడాలి, యూవీ రేస్ పడితే బోన్ పైన, స్కిన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో బోన్ క్యాన్సర్ రిలేటెడ్ వల్ల వినే ఉంటారు, ఎక్కువ డార్క్ సన్లైట్ పైన ఎక్కువ ఉండేసి కూడా క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయినాయి ఎట్లా అని కూడా అంటారు. బట్ మనం ఎక్కువ నెగిటివిటీ చెప్పేస్తే జనాలు ఇంకా అసలు బయటికి పోరు అనమాట. అందుకే నేను క్లియర్ కట్గా మెన్షన్ చేశాను, 10 to 20 minutes మీరు సన్లైట్ ఎక్స్పోజర్ అయితే చాలు, దట్టు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని కొద్దిసేపు ఉండండి అని చెప్పాను అనమాట. మీ స్కిన్ని అన్ని చోట్ల సన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నాను. లైక్ కాల్షియం అంటే టాబ్లెట్స్ ఫామ్స్కి వెళ్ళాలనేం రూల్ లేదు, డైలీ 1000 mg అని ఉంటుంది. బట్ బాడీకి ఒకేసారి అంత తీయడం వల్ల కూడా చాలా డేంజర్. 2 మోతాదుల్లో, మార్నింగ్ కానీ నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇట్లా షిఫ్ట్ చేసుకోవాలి మోతాదులో. కరెక్ట్గా ఎంత తీసుకుంటే బెటర్ అంటే 400 to 500 mg వరకు తీసుకున్నా కూడా సరిపోతుంది. అసలు నాకు కాల్షియం ట్యాబ్లెట్లో వద్దరా మొర్రో, నాకు ఏమైనా ఫుడ్ చెప్పు అంటే గో విత్ మిల్క్, కర్డ్, నువ్వులు కానీ ఈ రిలేటెడ్ సీసేమ్ అంటే ఈ రిలేటెడ్ వెళ్ళినా కూడా సరిపోతుంది. ఎగ్స్ తీసుకున్నా, సో కాల్షియం హై రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. బట్ మినిమం ఆ కాల్షియం ఛానల్స్ని కొద్దిగా మెకానిజం లోడ్ ఇవ్వాలంటే లైట్గా ఎక్సర్సైజ్ అనేది మెయిన్. ఇంకా నేను
ఎక్కడికి ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా ఎక్సర్సైజ్ ఫస్ట్ లైన్ చెప్తాను మరి ఉమెన్ 45-50 క్రాస్ అయిన వాళ్ళకి ఎక్సర్సైజ్ జిమ్ కి వెళ్ళేది అది పాసిబుల్ కాదు కదా, మరి వాళ్ళకి ఎట్లా? మీరు జిమ్ చేయొద్దండి. నా పేషెంట్స్ వీడియోస్ చాలా పేషెంట్స్ వీడియోస్ పెడుతుంటాను. వాళ్ళ పాపం జెన్యున్గా రియల్గా ఎక్కడి నుంచో వస్తారు. ఒక్కొక్కరు అసలు చెప్పలేం, మహబూబ్ నగర్, కరీంనగర్ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళు మేము జస్ట్ ఎక్సర్సైజ్ చూపించుకోవడానికి వచ్చాం డాక్టర్ అని చెప్పగానే అప్పుడు నాకు అనిపిస్తుంది, ఎక్సర్సైజ్ చేయించుకోవడానికి అంత ట్రావెల్ చేసి 200-300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎక్సర్సైజ్ కోసం వస్తున్నారా అంటే పేషెంట్స్ వస్తున్నారు. మేము చాలా వీడియోస్లో పోస్ట్ చేసాం, ఇక్కడి నుంచి వచ్చారు లైక్ డైట్ ఎక్సర్సైజ్ చేయించుకోవడానికి. మనం చూడడం వేరు, ట్రైనర్ కానీ జిమ్ ట్రైనర్ కానీ వీళ్ళకి ఎందుకు ఉంటారంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది వాళ్ళు వీడియోలో చూస్తున్నాడు, ఈజీగా ఉందని చేస్తాం, రాదు. ఇప్పుడు డ్యాన్స్ ఒక స్టెప్ చూసామనుకోండి, చేస్తామనుకోండి, మనకు రాదు అది. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీస్ ఆర్ సమ్వన్ పక్కన ఉండడం వల్ల త్వరగా వచ్చేస్తుంది, ఎవరైనా మనకు మాస్టరో ఎవరైనా. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్గా నువ్వు కరెక్ట్ చూపించావనుకో, కొంతమంది ఇట్లా చేస్తుంటారు. లైక్ ఒక పొజిషన్లో పెట్టి బైసెప్స్ కరెక్ట్గా కదిలిస్తే ఆ మజిల్ యాక్టివేట్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి ఆ ఫైబర్స్ అనేటివి వేర్ అండ్ టేర్ జరిగి కొత్త మజిల్ అనేది రిపేర్ జరగడం స్టార్ట్ అవుతుంది. వెన్ యూ గివ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, ప్రోటీన్, హై ప్రోటీన్ ఇచ్చినప్పుడు ఆ మజిల్ కరెక్ట్ ఫార్మేషన్, ఒక షేప్, అంటే ఒక ఓవర్ ట్రైన్ కాకుండా కరెక్ట్గా వాళ్ళకి మజిల్ అనేది షేప్లో వచ్చేసి మజిల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది మేజర్ రోల్. కాల్షియం, వైటమిన్ డి మెయింటైన్ చేసుకుంటే చాలు, వీళ్ళల్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు. రైట్, రియల్గానే సార్ చెప్పినట్టుగా మెయిన్గా కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ ప్రాపర్గా ఉన్నట్టయితే బాడీకి, ఈ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఇంకా కొన్ని ఎటువంటి బోన్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా ఈజీగా తగ్గించుకునే ఆస్కారం ఉంది. సో ఇంకెనీ డౌట్స్ కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డాక్టర్ పవన్ గారితో మళ్ళీ కలుద్దాం.